మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు. వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను, అందుకని పగబట్టాడని ఇతను, అతన్ని నడిరోడ్డు మీద నరికి చంపారు. ఇది నిజంగా చాలా తప్పు, అది ఎవరు చేసినా సరే. కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంటుగా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపడం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా తెలుపుతాం. కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పూలిని ఇంకా గట్టిగా నెల 10 రోజులు కూడా కాకుండానే, ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగనన్న పథకాలు, జగన్ మామ, ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు? అధికారం ఉన్నప్పుడు నటించారు, అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు. నటనల మీద పరిపాలన సాగదు. ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.